అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. మేము ఈరోజు బాబా గుడికి వచ్చామండి. ఎక్కడంటే ఇదిగో ఆంధ్ర షిరిడి సాయట్ అండి, బలభద్రపురం అండి. మేము బాబా గుడికని రాలేదు, వేరే పని మీద వచ్చాం. అనుకోకుండా బాబా దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఈరోజు మంగళవారం, అలాగే దశమి. అయితే మంగళవారం కావడం చేతనేమో భక్తులు పెద్దగా లేరండి సాయంకాలం మాటలు. అందుకే నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి గుడి తీసి మీ అందరికీ చూపించాలన్న ఆలోచన వచ్చిందనమాట అండి. జనం ఎక్కువ లేరు కాబట్టి అందుకని. విన్నారు కదా, ఆ గంట కొడితే ఆ గంట ఆగిపోయే వరకు కూడా ఓంకారనాదం వినిపిస్తుంది. మన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఆ ఓంకారనాదం. అది అయిన తర్వాత ఇదో సింహద్వారం అండి. ఇది ఈ సింహద్వారం నుంచి మనం లోపలికి వెళ్తే విశాలమైన హాల్ అండి, చాలా పెద్ద హాలు. ఆ కనిపించే ప్యాకెట్లు బియ్యం అండి. అది బిర్యానీ రైస్ అట అమ్ముతారంట. అరకిలో 75 రూపాయలంట. మనం డైరెక్ట్గా ఇంకా మసాలాలు గట్రా ఏమి ఎక్కర్లేకుండా బిర్యానీ చేసేసుకోవడం అండి. ఇంకా నీళ్ళు ఒకటి పోసి. అలాగే చూడండి, గోడల మీద చరిత్ర, బాబా చరిత్ర రచించడమే కాకుండా అక్కడ ఈ కలర్స్ కూడా ఎంత బాగా వేసారనుకుంటున్నారో విగ్రహాలకి అట్లకి. చూడండి, ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి వేస్తున్నారటండి కలర్స్. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదంట. అన్ని కలర్స్ వాడుతున్నారండి ఈ గోడల మీద ఉన్న చరిత్రకి. ఎంతో ప్రశాంతంగా, ఎంతో నిశ్శబ్దంగా, ఎంతో హాయిగా అనిపించిందండి బాబా దర్శనం చేసుకుంటుంటే. ఇక ఈయన చూడండి ఎంత దర్జాగా కూర్చుని ఉన్నారో. అక్కడ వెండి సింహాసనం మీద కూర్చుని బాబావారు ఎంతో ఇదిగా ఉన్నారో. ఇక్కడ వినాయకుడు, కుమారస్వామి, బాబావారు ఉన్నారట, దత్తాత్రేయుడు. అలాగే ఇక్కడ డిబ్బి పెట్టారండి. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారని, అమ్మవారు కూడా పూజ చేస్తారట. అదిగో పౌర్ణమి రోజున. చూడండి ఎంత బాగున్నారో బాబావారు. ఆ వెండిలో ఆయన ముఖం కూడా కలిసిపోయిందనమాట అండి. ఇంకా అంత మెరిసిపోతుంది. ఇంత విశాలంగా ఉందనమాట ఆయన పీఠం కూడా, సింహాసనం కూడా. నిజంగా ఈ రోజు రావడం వల్లే మనకి ఇంత అవైలబుల్గా మనం వీడియో తీసుకోవడానికి కుదిరిందండి. గురువారం అయితే కుదిరిండేది కాదేమో, అందుకే బాబా మమ్మల్ని అక్కడికి పిలిచారేమో అనిపించింది నాకు. ఆ తర్వాత నేను ఈ గోడల మీద శిల్పాలను తీసాను. అలాగే దద్దలానికి రాసులు పెట్టారన్నమాట అండి. మన కన్యరాశి, సింహరాశి అన్నీ కూడా రాసుల బొమ్మలు వేశారు. అది నేను తీసాను కానీ ఎందుకో అది మిస్ అయింది. పైన స్లాబ్ దద్దలానికి రాసులు వేసారండి బొమ్మలు. ఆయన గురువు గారట, గురువు ఇలా అన్నమాటండి. అంత పెద్ద హాల్ ఉందన్నమాట అండి. అదే చూడండి. ఆ తర్వాత ఊయల్లో బాబావారు ఊగుతున్నట్టుగా పవళించున్నారు. మీ బదులు నేను ఊపుతాను బాబాని, మీరు ఊపినట్టుగా, ఊయల ఊపినట్టుగా భావించుకోండి. అది చూడండి ఎంత ప్రశాంతంగా పడుకుని ఉన్నారో బాబా. చూడండి, వాళ్ళంతా కూడా దేవస్థానం వారు దగ్గరుండి అన్నీ చూపించి ప్రతి విషయం మాకు చెప్పారండి. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే వాళ్ళు అంతా ఖాళీగా ఉన్నారు కాబట్టి మనకు అంత బాగా చూపించగలిగారు. అందుకని మేము కూడా చాలా ఆనందాన్ని పొందామన్నమాట అండి. చూడండి బాబాకి ఉయ్యాల. ఇక నాకు ఆఖరిని ఆయన దగ్గర ఒక వీడియో తీసుకోవాలనిపించింది. అదే అడిగాను నేను. ఇక్కడ బాబావారు ఇటువైపు తిరిగితే అటువైపు తిరుగుతున్నారండి. మనం ఈ పక్క తిరిగాను చూడండి. నేను ఈ పక్కకు వచ్చారు కదా, మళ్ళీ మధ్యకి వస్తే మధ్యకి. అలాగే ఆయన తల మీద ఉన్న చంద్రవంక కూడా తిరుగుతుందండి. మళ్ళీ ఇటువైపుకి వచ్చాను నేను, ఇటువైపు తిరుగుతుంది. ఇక్కడ అది ప్రత్యేకంగా నిలిచిందన్నమాట. కూడా చాలా చోట్ల ఉండొచ్చు, ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం చూసాను నేను. అలాగే దేవస్థానం వారు నేను దండం పెట్టుకుంటుంటే తీసారన్నమాట అండి ఈ వీడియోని. ఆయనకి
ధన్యవాదాలు చెప్పాను నేను బావని ఇలా తీసినందుకు. చాలా ఆనందం వేసిందండి. అందుకని మీకు ఇది పంచాలనుకున్నాను ఈ ఆనందాన్ని. అందుకే నచ్చితే మీకు కూడా ఒక లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఉంటానండి మరి.